హాయ్ ఫ్రెండ్స్, ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భారత్ జోరు కొనసాగుతోంది. వేదిక మారినా, ప్రత్యర్థి ఏదైనా, భారత్ ఆట మాత్రం మారడం లేదు. దాయాది పాకిస్తాన్ పై సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు మరోసారి పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ఆదివారం కొలంబో వేదికగా జరిగిన హైవోల్టేజ్ మ్యాచ్ను సూర్యసేన తమ ఆధిపత్యంతో లోవోల్టేజ్గా మార్చేసింది. ఈ మ్యాచ్లో సమష్టిగా రాణించిన భారత్ 61 పరుగుల తేడాతో పాకిస్తాన్ను చిత్తు చేసింది. ఈ గెలుపుతో గ్రూప్ ఏ నుంచి సూపర్ 8 బెర్త్ను ఖరారు చేసుకుంది. పాకిస్తాన్ పై తమ ఆధిపత్యాన్ని 8గా మార్చుకుంది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 175 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇషాన్ కిషన్ 40 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్లతో 77 విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగగా, సూర్యకుమార్ యాదవ్ 29 బంతుల్లో 3 ఫోర్లతో 32, శివం దూబే 17 బంతుల్లో 3 ఫోర్లు, 6తో 27 విలువైన పరుగులు చేశారు. పాకిస్తాన్ బౌలర్లలో సైమ్ అయూబ్ 25 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీయగా, ఉస్మాన్ తారిక్ 24 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. సల్మాన్ అఘా, షాహీన్ షా అఫ్రిదిలకు చెరో వికెట్ దక్కింది. అనంతరం పాకిస్తాన్ 18 ఓవర్లలో 114 పరుగులకు కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. వికెట్ కీపర్ ఉస్మాన్ ఖాన్ 34 బంతుల్లో 6 ఫోర్లు, 6తో 44 ఒక్కడే రాణించగా, మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 17 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. అక్షర్ పటేల్ 29 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. వరుణ్ చక్రవర్తి 17 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. హార్దిక్ పాండ్యా 16 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. కుల్దీప్ యాదవ్, తిలక్ వర్మ చెరో వికెట్ పడగొట్టారు.